హలో ఫ్రెండ్స్, ఆర్డబ్ల్యూఎస్ ట్రైన్ ఏఐ కమ్యూనిటీ నుంచి ప్రాజెక్ట్ కలిస్టో లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్ అని మెయిల్ అయితే రావడం జరిగింది నాకు. సో మీ డేట్ కూడా చూడొచ్చు, మే 18 రోజు నాకు మెయిల్ అయితే రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద సెర్చ్ క్వాలిటీ సర్వే. వీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఆపర్చునిటీ. ఇదైతే నాకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అవర్ సెలెక్షన్ ప్రాసెస్. వీ కైండ్లీ ఆస్క్ యూ టు కంప్లీట్ ద షార్ట్ లాంగ్వేజ్ అసెస్మెంట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంట. సో ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయమని నాకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది టెస్ట్ 10 to 15 minutes అయితే తీసుకుంటుందంట. సో ఓన్లీ వన్స్ టెస్ట్ ఉంటుందంట. సో ఇది వితిన్ 1 day కంప్లీట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఈ ఈ ఈ టెస్ట్ కంప్లీట్ చేసేది నేను మీకు చూపిస్తాను. సో ఒకవేళ వీలుంటే అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎందుకంటే ఇది రాకముందు నేనేం చేశాను అనేది అయితే అప్లికేషన్ వీడియో చెప్తాను, ఎక్కడికి వెళ్ళి అప్లై చేశాను అనేది చెప్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లేదంటే కామెంట్లో పెట్టండి, నేనైతే లింక్ మీకు డైరెక్ట్గా పంపిస్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డిస్క్లైమర్ వచ్చేసి దిస్ వీడియో ఈస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్, అసోసియేటెడ్ ఆర్ స్పాన్సర్డ్ బై ఎనీ వెబ్సైట్ ఆర్ కంపెనీ మెన్షన్ ఇన్ దిస్ వీడియో. ఎనీ ఎర్నింగ్స్ ఆర్ ఇన్కమ్ షోన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ and not guaranteed how much you will earn. Earnings depends on many factors such as skills, efforts, time availability, task availability, individual performance. There is no guaranteed income. Results may vary from person to person. Make your own research, make informed decisions. సో ఇది ఈ మెయిల్ రాకముందు, సెలెక్షన్ మెయిల్ రాకముందు నేను చేసిన అప్లికేషన్ ఏంటంటే ఇది ఏఐ డాటా స్పెషలిస్ట్ తెలుగు అప్లికేషన్ అయితే నేనైతే చేశాను. సో ఇందులో ఆర్డబ్ల్యూఎస్ అనే వెబ్సైట్లో ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ రిమోట్ ఆపర్చునిటీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతిదానికి రిమోట్ అని ఉంటుంది. సో ఈ రిమోట్ ఆపర్చునిటీస్ అన్నీ మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో అన్నీ మనం ఎందుకు వేసుకుంటాం, సో మన ఎలిజిబుల్ ఉన్నాయి వాటిని మనం అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని రిమోట్ జాబ్సే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. అండ్ ఇక్కడ ఇండియా అనేది అయితే సెలెక్ట్ చేసేద్దాం. మనం ఇండియా సెలెక్ట్ చేస్తే మనకి కొన్ని ఇండియన్ రిలేటెడ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా చూపిస్తుంది, అన్నీ కాకుండా. సో గుజరాతీ వాళ్ళది ఇలా చూపిస్తుంది. సో మనం న్యూఢిల్లీ సెలెక్ట్ చేసామనుకోండి, ఏ డాటా స్పెషలిస్ట్ కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ్, ఉర్దూ. సో ఇలా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఆల్ సెలెక్ట్ చేసి మనమైతే చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయని. సో మనమైతే ఇప్పుడు ఏ డాటా స్పెషలిస్ట్ తెలుగుకి అప్లై చేయబోతున్నాము ఈ వీడియోలో. సో దీని తర్వాత మీకేమన్నా అప్డేట్ వచ్చిందంటే నాకైతే సెర్చ్ యాక్చువల్లీ ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు సెర్చ్ ఇంజన్ ఎవాల్యుయేటర్, సెర్చ్ క్వాలిటీ సంథింగ్ ఏదో ఉన్నప్పుడు అప్లై చేశాను. సో మనం మాత్రం ఇప్పుడు తెలుగు ఏఐ డాటా స్పెషలిస్ట్ తెలుగు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయబోతున్నాము. సో తమిళ్ వచ్చింది, తెలుగు అయితే కంప్లీట్ చేయబోతున్నాము. సో ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్, టెంపరీ కాంట్రాక్ట్ అండ్ రిమోట్ జాబ్ అన్నమాట. సో ఇది $4 per hour అయితే ఇస్తున్నారు వీళ్ళు. రేట్స్ మే వ్యారీ ఫ్రమ్ పర్ కంట్రీ, అంటే కంట్రీని బేస్ చేసుకొని ఇస్తారంట. వర్క్ షెడ్యూల్ పార్ట్ టైం జాబ్, 10+ hours per week ఉంటే సరిపోతుందంట. అండ్ ఇమీడియట్లీ కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లొకేషన్ ఇది. సో దీనికి సంబంధించిన ఏంటంటే మీరు ఒక స్టూడెంట్ అయి ఉన్నారా, రీసెంట్ గ్రాడ్యుయేటా, ఎట్ హోమ్ పేరెంటా, ఏది గిగ్ వర్కరా, ఏదైనా కూడా మీరైతే ఎలిజిబుల్ అన్నమాట. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఈ రోల్లో ఏం చేస్తారంటే డాటా కలెక్షన్, ఎవాల్యుయేషన్, అనోటేషన్ వర్క్స్ అయితే చేస్తారు. పేర్ వైజ్ కంపారిజన్స్ చేస్తారు, కౌంటింగ్ టాస్క్ చేస్తారు, ఆబ్జెక్ట్ ట్యాగింగ్, లేబులింగ్ అలాంటివి అయితే చేస్తుంటారు. సో దీనికి సంబంధించిన జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మీకు రావాల్సింది ఏంటి, నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి, ఏ డేటా క్యాపబిలిటీస్ ఉండాలి. అండ్ వీ ఆఫర్ యూ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, ఆపర్చునిటీ టు ఎర్న్ ఎక్స్ట్రా, timely payments. This job is ideal for students, part-timers and stay at home parents. ఇది దీనికి సంబంధించిన ఇది అన్నమాట. సో ఇది ఆర్ యూ ఏ ఫ్రీలాన్స్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్ అంటే, సో మీరైతే ఫ్రీలాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను అది చెప్తాను. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి. ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, కరెంట్ లొకేషన్, మీ కరెంట్ కంపెనీ ఎంటర్ చేసేయండి. స్టార్ మార్క్ ఉన్నాయి అయితే పక్కగా ఎంటర్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది. ఇక్కడ గ్లోబల్ ట్రైన్ ఏఐ స్క్రీనింగ్ అని ఉంది కదా, వాట్ కంట్రీ డూ యూ
కరెంట్లీ లివ్ ఇన్ అంటే ఇండియా సెలెక్ట్ చేసేయండి. నేటివ్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగుకి అప్లై చేస్తున్నాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే మీకు అసెస్మెంట్ అనేది మీరు తెలుగు పెట్టకపోతే మళ్ళీ వేరే ఏదో అసెస్మెంట్ వస్తుంది. చాలామంది కామెంట్స్లో మొన్న ఏదో అప్లికేషన్లో చాలామంది మేము తెలుగు సెలెక్ట్ చేసినా కూడా హిందీ వచ్చిందంటే, సో ఇక్కడ సమ్ టైమ్స్ మిస్టేక్స్ అయితే మీకైతే ఇలా అవుతుంది. ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేయండి. ఇంకొక లాంగ్వేజ్ అడిగితే ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసేయండి. అండ్ హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఆర్డబ్ల్యూఎస్ యాజ్ ఏ W2 పార్ట్ టైమ్ ఎంప్లాయ్, ఫుల్ టైమ్ ఎంప్లాయ్ విత్ ఇన్ ద క్యాలెండర్ ఇయర్? నో. మీరు పని చేస్తే ఎస్ అని పెట్టేసేయండి. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్? బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్, మాస్టర్స్ అయితే మాస్టర్స్ సెలెక్ట్ చేయండి. ఆర్ యూ 18+ అంటే 18+ అయితే 18+ అని సెలెక్ట్ చేసేయండి. సో ఇక్కడ మనం ఫ్రీలాన్సర్ అఫీషియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఫ్రీలాన్సర్ అయితే సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ ప్రైవేట్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసేయండి, ఎందుకంటే మనకి ట్యాక్స్ సంబంధించిన లైసెన్స్ అయితే ఫ్రీలాన్సర్ లైసెన్స్ అయితే లేదు కదా. అండ్ ఆర్ యూ ఎలిబుల్ టు ఇన్వాయిస్ అంటే నో పైన సెలెక్ట్ చేసేయండి. ఐ ఆమ్ నాట్ ఏ ఐ ఆమ్ రిజిస్టర్డ్, ఇది సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇది ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయితే కనుక ఎప్పటి నుంచి చేశారు అనేది అయితే డేట్ అయితే ఎంటర్ చేయండి. ఏఐ డేటా స్పెషలిస్ట్ ప్రాజెక్ట్ డైమండ్ అంట, దీనికి సంబంధించి ఎస్ అని క్లిక్ చేయండి. ఇంగ్లీష్ లెవెల్ ఎంత అంటే C2 పెట్టేసేయండి. డూ యూ అగ్రీ విత్ దిస్ రేట్ లిస్టెడ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్? ఎస్ క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ మెయిల్ అనేది ఏదో సంథింగ్ అయితే మిస్ అయిందంట. ఇది సబ్మిట్ అవ్వకపోతే ఎన్ఏ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ అంట. సో వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ప్రీవియస్ అప్లికేషన్ ఆన్ April 13, 2026 అంట. సో ప్రీవియస్గా నేనైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేశాను. సో అందుకే నాకు ఇలా మెయిల్ అనేది రావడం జరిగిందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు మెయిల్ అనేది రావడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ ట్రైన్ ఏఐ కమ్యూనిటీ నుంచి. సో ఇప్పుడు మనం అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట. అసెస్మెంట్ అనేది ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసామనుకోండి, లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్ EN UK అనేది అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే 35 క్వశ్చన్స్ ఉంటాయంట టెస్ట్లో. సమ్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండటరీ వైల్ అదర్ ఆర్ ఆప్షన్ క్యాన్ బి స్కిప్డ్ అంట. దిస్ టెస్ట్ విల్ టేక్ 10 to 15 minutes అంట. నెక్స్ట్ పర్సనల్ డేటా అడుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, వీటన్నిటికీ మనమైతే ఆన్సర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ అన్ని ఆన్సర్స్ అయితే టిక్ చేశాక ఇక్కడ నెక్స్ట్ యూ సబ్మిట్ యువర్ టెస్ట్ అని ఇలా రావడం జరిగింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్. యూ హ్యావ్ 29 కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్. లాంగ్వేజ్ అచీవ్డ్ ఇండిపెండెంట్ యూజర్. ప్లీజ్ ఎక్స్పెక్ట్ టు బీ కాంటాక్టెడ్ బై టీమ్ ఫర్ ఫర్దర్ అప్కమింగ్ వీక్స్ అంట. సో ఇది ఇలా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇండిపెండెంట్ యూజర్ అంట. సో మనం మెయిల్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కదా. సో అది మనం చూసాం కదా, ఒక్కొక్క మార్క్స్కి ఒక్కొక్క లెవెల్ అయితే ఇస్తారు. సో దానికి సంబంధించింది అయితే చూసాం మనం. సో మనకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరిగింది.
సో కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ప్రీ క్వాలిఫికేషన్ సర్వే అండ్ ఈ లెర్నింగ్ అంట. సో ఈ వెబ్సైట్లో మనమైతే ఏదో చేయాలంట. సో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి సో ఇది సెర్చ్ క్వాలిటీ గైడ్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెర్నింగ్ మెటీరియల్స్కి యాక్సెస్ ఇది. అండ్ ఇంకొక మెయిల్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని ఇక్కడ రావడం జరిగింది. సో మనకి ఇండిపెండెంట్ యూసర్ అంటే 15 to 31 వచ్చిన వాళ్ళకి ఇండిపెండెంట్ యూసర్ అని ఇస్తున్నారంట. సో 32 to 35 అయితే ప్రొఫెషనల్ యూజర్ అని. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో దీనికి ఇంకొక మెయిల్ అయితే రావడం జరిగింది కదా, దానికి సంబంధించి ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు జాయిన్ ఎ గ్రూప్ ఇన్ ట్రైన్ ఏఐ యూనివర్సిటీ పోర్టల్. సో ఇది లెర్నింగ్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ఇచ్చారు. ఇందులో మనం ఎన్రోల్ అయ్యి అది లర్న్ చేయాలనుకుంటా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకి 100 likes కంప్లీట్ అయితే కనుక సో నెక్స్ట్ ఈ లర్నింగ్ మెటీరియల్స్ ఎలా చేయాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేనైతే వీడియో చేస్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.